పాలక్ రైతా ఈ డిష్ని ఎప్పుడైనా ట్రై చేస్తారా? భలే కమ్మగా ఉంటుంది, ట్రై చేయండి. రెసిపీ చెప్తున్నా. ఒక ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకోండి, అలాగే ఒక మిర్చి కూడా. ఇప్పుడు గార్లిక్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నెక్స్ట్ మన పాలక్ని శుభ్రంగా కడుక్కుని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి అందులో కొద్దిగా జీలకర్ర అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ కూడా వేసి కొంచెం వేగనివ్వండి. ఇది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అలాగే పచ్చిమిర్చి, ఇవి రెండు కూడా వేసుకుని కలర్ చేంజ్ అయ్యి స్లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేపుకోండి. వేపుకున్న తర్వాత నెక్స్ట్ కమ్స్ మన పాలకూర. ఇది వేసి కంప్లీట్ ఒక 90% కుక్ అయ్యేంత వరకు బాగా వేపుకోండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు అండ్ కొద్దిగా కారం అన్నమాట బాగా వేపుకోండి. 99% మొత్తం కుక్ చేసేసుకోండి. ఇప్పుడు మన పెరుగు అనమాట. పెరుగు వేసిన తర్వాత ఎక్కువసేపు మీరు ఆన్లో ఉంచొద్దు. జస్ట్ పెరుగు వేసి కలపగానే మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి, ఎందుకంటే పెరుగు విరగకూడదు అనమాట. అప్పుడే ఈ డిష్ బాగుంటుంది, చాలా కమ్మగా కూడా ఉంటుంది అనమాట. ఇట్స్ డన్. నీట్గా రైస్లోకి కానీ లేదైనా పరాటాలోకి కానీ ఎంజాయ్ చేసేయండి. సీ యూ సూన్.